సద్గురు గారు ఎక్కడో ప్యానెల్లో మాట్లాడుతూ ఈ మెన్షన్ ఆప్షన్స్ లేని వాడికి నాన్ వెజ్ తినడం తప్పు కాకపోవచ్చు, బట్ ఆప్షన్స్ ఉన్నవాడు ఆలోచించాలి. ఏంటంటే ఒకవేళ వెజిటేరియన్ తినేవాడి బ్రెయిన్ కి నాన్ వెజిటేరియన్ తినేవాడి బ్రెయిన్ కి డిఫరెన్స్ ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ వింటే ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఒక 200 ఆడ్ స్టడీస్ ని తీసుకున్నారు, ప్లాంట్ బేస్డ్ డయట్ అండ్ అనిమల్ బేస్డ్ డయట్ అని. కంక్లూజన్ లో రిజల్ట్ కనుక చూస్తే, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రా టాక్స్ పాడ్కాస్ట్ షో. దిస్ ఇస్ ద క్లిప్స్ ఛానల్. ఫుల్ పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం చిన్న చిన్న బైట్స్ని, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. డాక్టర్, ఇప్పుడు ఫుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఐ హ్యాడ్ దిస్ క్వశ్చన్. అంటే జనరల్గా డిబేట్స్ అవుతాయంటే కదా వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి చాలా. సో కొన్ని వింటూ ఉంటాం కూడా, నాన్ వెజ్ అంటే బుద్ధి మందగిస్తుంది, బ్రెయిన్ పని చేయదు, స్లోగా డౌన్ అయిపోతుంది అని. వెజిటేరియన్స్కి కొంచెం షార్ప్ ఉంటారని. అంటే నాట్ షూర్ హౌ ప్రాక్టికలీ ఆర్ దీని వెనకాల ఉన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఒకవేళ వెజిటేరియన్ తినేవాడి బ్రెయిన్కి నాన్ వెజిటేరియన్ తినేవాడి బ్రెయిన్కి డిఫరెన్స్ ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ వింటే ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఖచ్చితంగా ఇట్ ఇస్ రైట్ అండి. అండ్ దిస్ ఇస్ వాట్ ద రీసెర్చ్ ఆల్సో టెల్స్. ఓకే, వాస్తవంగా ఒక సిస్టమాటిక్ రివ్యూ అన్నది చేయడం జరిగిందండి. సో సిస్టమాటిక్ రివ్యూలో ఏంటంటే, జరిగిన అన్ని స్టడీస్ని ఒక దగ్గర తీసుకుని దాంట్లోంచి వచ్చే రిజల్ట్ని తీయడము అన్నది జరుగుతుంది. సో ఈ సిస్టమాటిక్ రివ్యూలో ఒక 200 ఆడ్ స్టడీస్ని తీసుకున్నారు, ప్లాంట్ బేస్డ్ డయట్ అండ్ అనిమల్ బేస్డ్ డయట్ అని. సో అందులోంచి రెలవెంట్గా ఉన్న స్టడీస్ అన్నిటినీ చూసి వాళ్ళు కంక్లూజన్లో రిజల్ట్ కనుక చూస్తే, ఈ సిస్టమాటిక్ రివ్యూ మనకు చెప్పింది ఏమిటి అని అంటే, ఖచ్చితంగా ప్లాంట్ బేస్డ్ డయట్ తీసుకున్న వాళ్ళల్లో హెల్త్ కాంప్లికేషన్స్ అన్నవి తక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్లాంట్ బేస్డ్ డయట్ తీసుకున్న వాళ్ళల్లో కొన్ని పాజిటివ్ హెల్త్ ఫ్యాక్టర్స్ అన్నవి కూడా ఉన్నాయి అని మనకి రీసెర్చ్ చెప్పింది. సో ఇందులో వాళ్ళు మేజర్గా చూసిన కోణాలు ఏమిటి అని అంటే, ఒకటి డయాబెటీస్లో ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, లేదా ఒబెసిటీలో ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఫిజికల్ హెల్త్కి సంబంధించినవి. ఎక్కడైతే వీ ఆల్ నో ఆబ్వియస్లీ మనము వెజిటేరియన్ లేదా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫ్యాట్స్ ఉండవు కాబట్టి వెయిట్ తగ్గుతుంది. సంథింగ్ వెరీ సర్ప్రైజింగ్ అబౌట్ దిస్ స్టడీ, బ్రెయిన్కి సంబంధించింది ఏమిటి అని అంటే, ప్లాంట్ బేస్డ్ డయట్ తీసుకునే వాళ్ళల్లో మూడ్ వాజ్ మోర్ రెగ్యులేటెడ్. సో ఆ మూడ్ రెగ్యులేషన్ ఎబిలిటీ అన్నది ప్లాంట్ బేస్డ్ డయట్లో ఎక్కువ ఉండిందని, అట్ ద సేమ్ టైం కాగ్నేటివ్ సిమ్టమ్స్, ఈ ఫోకస్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమరీ లాంటి హయ్యర్ మెంటల్ అబిలిటీస్ ప్లాంట్ బేస్డ్ డయట్లో ఎక్కువ ఉండిందని మనకు ఆ రివ్యూ చెప్పింది. అయితే అన్డౌటెడ్లీ ప్లాంట్ బేస్డ్ డయట్ తీసుకునే వాళ్ళల్లో వైటమిన్ B12 డెఫిషియన్సీ చాలా ఎక్కువగా చూస్తాం, ఎందుకంటే దాని మెయిన్ సోర్స్ ఈజ్ మీట్, రెడ్ మీట్. సో వాళ్ళు కూడా రీసెర్చ్లో చెప్పడం అదే జరిగింది. ఈ వైటమిన్ B12 లాంటి డెఫిషియన్సీస్కి దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ అదర్ వెజిటేరియన్ సోర్సెస్ ఆల్సో. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఏవైతే ఉంటాయో, లేదా మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వాటిల్లో కూడా వైటమిన్ B12 ఉంటుంది. లేదా ఈ వైటమిన్ B12 సప్లిమెంటేషన్స్ తీసుకోవడం వల్ల ఆ పర్టిక్యులర్ డెఫిషియన్సీని అయితే మనం కవర్ చేసుకోగలము. బట్ ఎస్, మీరు అన్నట్టు ప్లాంట్ బేస్డ్ డయట్ హ్యాస్ మోర్ లిటరేచర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద బ్రెయిన్. ఓకే, అంటే ఈ కాన్వర్జేషన్లో నాకు ఇంకోటి గుర్తొస్తుంది. సద్గురు గారు ఎక్కడో ప్యానెల్లో మాట్లాడుతూ ఈ మెన్షన్స్ అబౌట్ నాన్ వెజ్ కన్జ్యూమర్ చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడతారనమాట. అందులో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, హీ మెన్షన్స్ అంటే ఆప్షన్స్ లేని వాడికి నాన్ వెజ్ తినడం తప్పు కాకపోవచ్చు, బట్ ఆప్షన్స్ ఉన్నవాడు ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక హార్మ్ అవుతుంది మన బాడీకి అన్నప్పుడు మనం ఎట్లయితే రియాక్షన్స్ ఇస్తామో, సేమ్ వే యానిమల్స్ ఆల్సో రియాక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, కత్తి మీద పడుతుంది, లేకపోతే మనుషులు వచ్చి పట్టేసుకున్నారు, చంపబోతున్నారు, దానికి అర్థమవుతుంది కదా ఏదో హామ్ అవబోతుందని. సో ఇట్ విల్ రిలీజ్ ఆల్ ది నెగటివ్ కెమికల్స్ ఇన్ దేర్ బాడీ, హీ ఆర్ షీ యానిమల్ మొత్తం రిలీజ్ చేసిన తర్వాత దాన్నే మనం కోసుకొని తింటున్నాము. సో థింక్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ యూ టేకింగ్ ఇన్. అంటే ఎలాంటి కెమికల్స్ రిలీజ్ అయిపోతున్నాయి లోపల. ఇప్పుడు ఎగ్జాంపుల్ డోపమైన్ లాంటివి ఏవైతే ఉన్నాయో, అలాంటివి ఉల్టా నెగటివ్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో బాడీలో, అవన్నీ ఒకటేసారి రిలీజ్ అయిపోతాయి బ్రెయిన్ నుంచి. వాట్ ఆర్ యూ ఈటింగ్ అన్నట్టు అడిగారు అనమాట. ఓకే, ఇదేదో కొంచెం భయంగా ఉంది. అంటే ఇంత ముందు కంటే అండి నాన్ వెజ్ వాజ్ అ లగ్జరీ. మేబీ సండేస్ మంత్లీ 4 times 5 times తినడం చాలా ఎక్కువ. మెల్లిగా అదేంటి వారానికి 2 సార్లు, అక్కడి నుంచి రోజు తినడానికి కూడా. అంటే జనరల్గా ఇప్పుడు జిమ్కి వెళ్ళేవాడు కానీ, లేకపోతే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ కామన్లీ కన్జ్యూమింగ్ నాన్ వెజ్ ఎవ్రీ డే. పూట కూడా కొంతమంది. సో ఆ డైట్లో ప్రోటీన్ అని చెప్పి ప్రోటీన్ సోర్స్ గురించి తింటారు కదా.
సో ఆ సెన్స్లో మేబీ ఐ థాట్ లైక్ ఐ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మేము అవసరమైతే నేను కరెక్షన్ చేసుకుంటా. వాస్తవంగా ఆ స్టడీలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అండి, గట్ స్టమక్లో తయారయ్యే కొన్ని ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది ప్లాంట్ బేస్డ్ డైట్ ద్వారా వస్తుంది అని. సో చాలాసార్లు గట్ బ్రెయిన్ యాక్సెస్ అని అంటాము. అంటే కడుపులో ఎటువంటి ఆహారం అన్నది ఉంటే మన మూడ్ అలా రెగ్యులేట్ అవుతుంది అని అంటారు. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు షుగరీ డైట్ ఉన్నప్పుడు బ్రెయిన్ స్లో అవ్వడము, అలానే ఈ గట్ బ్యాక్టీరియాని పెంచే ప్లాంట్ బేస్డ్ డైట్ అన్నది ఉన్నప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ పెరగడము అనేది కూడా ఆ రీసెర్చ్లో వాళ్ళు చూసిన వన్ ఆఫ్ ద డైమెన్షన్స్ అనమాట. సో అందుకు కూడా ప్లాంట్ బేస్డ్ డయట్ హ్యాస్ మోర్ అడ్వాంటేజెస్ స్పెషలీ ఫర్ ద బ్రెయిన్ హెల్త్. గాట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.